అందరూ రేట్లు తగ్గే నా దగ్గరికి వచ్చేయండి అంటున్నారు కదండి. రీజనబుల్గా మీరు రైతులు కూడా మీరు అడిగి తెలుసుకున్నారు. ఇది కూడా డెలివరీ అయిందా? అవ్వలేదండి, ఇంకా అవ్వలేదండి. ఇది కూడా ముర్రా జాతి గేదండి. చూడండి, ఇది వచ్చేసి ముర్రా జాతి గేదండి. ఇది కూడా దీని రింగ్ చూసండి, రూపకోస రింగ్ అంటాం కదండి. ఓకే. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ విఎల్ డైరీ ఫామ్లో ఉన్నాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒకసారి ఫామ్ పేరు అట్లాగే లొకేషన్ అడ్రస్ రైతులకు చెప్పరా? ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం అండి. మాది విఎల్ డైరీ ఫామ్ అండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి? ఎవరైనా రైతులు వచ్చారా కొనుగోలు చేయడానికి? మన దగ్గర ప్రజెంట్ అయితే 25 గేదెల వరకు ఉన్నాయండి. మన దగ్గరికి ఇప్పుడైతే జగ్గేపేట నుంచి అయితే ఈ రైతులు అయితే రావడం జరిగిందండి. అన్న రైతు వెళ్ళరా అన్న, ఎలా రండి నాగులు గారు. ఈ రైతన్నలు అయితే మన దగ్గర రావడం జరిగింది. మన దగ్గర అయితే వీళ్ళు 3 గేదెలు అయితే తీసుకున్నారండి. ప్రజెంట్ అయితే మన షెడ్లోనే 3 గేదెలు అయితే తీసుకున్నారు. ఓకే, షెడ్లో 3 గేదెలు. అప్పుడు అన్నాల మాటలో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? జగ్గేపేట అండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఓకే అన్న, మీ ఫామ్ ఉందా ఇంటికాడ? ఎన్ని గేదెలు ఉన్నాయి? అందదా 15 గేదెలు ఉన్నాయి. 15 గేదెలు. అన్నీ ఎక్కడ తెచ్చారన్న ఇది వరకు? మా ఇంట్లో సొంతమే. ఓకే. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఉదయం వచ్చారు. అంటే ఫస్ట్ ఇదే ఫామ్ తిరిగారా, చుట్టూ తిరిగారా? ఇదే ఫామ్ వచ్చారు. స్టార్టింగ్ ఇదే ఫామ్కి వచ్చారు అంటే డైరెక్ట్ వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వచ్చారు. మన దగ్గరికి వచ్చారండి. వేరే ఫామ్లు కూడా చూపించాడు, ఇంకో 2 ఫామ్లు. మన దగ్గరే రీజనబుల్ రేట్లు ఉన్నాయని చెప్పేసి అన్నాలు అయితే మన దగ్గర ఇది కొనుగోలు చేశారండి. ఎంత ఉన్నాయన్నా రీజనబుల్ రేట్లు? ఓకేనా? ఓకేనండి, రేటు బాగానే ఉంది. కాకపోతే మనకి గ్యారంటీ అనేది వీళ్ళు చెప్తున్నారు, కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ తీసుకురండి, మీరు గేదెలకు ఇస్తాం, గేదె మార్చి గేదె ఇస్తాం, లేకపోతే డబ్బులు ఇస్తాం అంటున్నారు. మరి మనం అయితే గేదె టు గేదె వాపస్ అయితే ఖచ్చితంగా ఇస్తామండి. మనం వీళ్ళకి ఏంటంటే మనం సోలమై వచ్చిన రొమ్ముల్లో నరాలు దొరికినా పూర్తి గ్యారంటీలతో అయితే ఇవ్వడం జరుగుతుంది. మన పాలు కూడా ఇక్కడ చూసుకోమన్నామండి. మనం 14 లీటర్లు అయితే పాలు అయితే చెప్పినాము. వీళ్ళకి 1 లీటర్ 2 లీటర్లు తగ్గినా కానీ ఇంకా అంతకు మించి తగ్గితే కానీ గేదె టు గేదె రీప్లేస్మెంట్ అయితే చేస్తాం అయితే అన్నాలకి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. 3 గేదెలు కొనుగోలు. 3 గేదెలు ఎంత కొన్నారా? పచ్చియా సూడియా? ఒకటేమో పచ్చిదండి, 2 సూడి. ఓకే. పచ్చిదానికి పాలు చూసుకురానా? మన నిన్న రాత్రి అయ్యింది. నిన్న రాత్రి జున్నుపాలు. ఇప్పుడు జున్నుపాల మీద ఉందండి. జున్నుపాల మీద ఉంది. ఓకే. ఇప్పుడు జున్నుపాలు పెట్టుకుంటారా తీసుకెళ్తున్నా? ఓకే. చూసుకోవచ్చు. ఎన్ని పాలు కెపాసిటీ అని చెప్పి అందా? అది 14 లీటర్లు అంటున్నారు. 14 లీటర్లు. ఎంత పడ్డాయి మొత్తం? మూడింటి పేరు మీద ఎంత పడ్డాయి? ఎన్ని లక్షలు పడ్డాయి? 2 గేదెలు వచ్చేసి 330 అండి. అది 2 గేదెల మీద కొనుక్కున్నారు. ఒక గేదె వచ్చేసి 1,40,000 అండి. 1,40,000. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ. 3 గేదెలకి కూడా ట్రాన్స్పోర్ట్ కూడా మనం సరిసగం ట్రాన్స్పోర్ట్ అయితే మనం ఇస్తున్నామండి. అసలు యాక్చువల్లీ అంటే మనం 5 గేదెలకి అయితేనే ట్రాన్స్పోర్ట్ ఇస్తాము. అలాగే మనం 3 గేదెలకైనా సరిసగం వాళ్ళు పెట్టుకుంటున్నారు, సరిసగం అయితే మనం పెట్టుకుంటున్నామండి. ఇది జగ్గేపేట వరకు మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంత దూరం ఉంది మనకి జగ్గేపేట? 250 కిలోమీటర్లు. 250 కిలోమీటర్లు. ఓకే. ట్రాన్స్పోర్ట్ అయితే ఆఫ్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఎక్కించుకోపోతారు ఇక. ఓకేనా? రైతులు అయితే వచ్చి కొనుగోలు చేశారు. విఎల్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే. తమ్ముడు ఇంకా మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి చూపివా? రండి అన్న, ఎలా రండి అన్న, ఎలా రండి. ఇది మంచి క్వాలిటీ కలిగేదండి, ముర్రా గేదండి. ఇది ఓకే. మంచి సైజు గేదండి. చూచండి దీని అట్ర కట్టండి. ఇది 16 లీటర్ల పాల కెపాసిటీ మీద ఉంది. మంచి సైజు కలిగేదండి. ఓకే. చూచండి దీని అట్ర కూడా. ఇంకా ఇది అట్ర 4-5 రోజులు సమయం అయితే పడుతుంది ఇంకా డెలివరీకి. ఇది ఓకే. బాగా ఫుల్ హెవీగా చేస్తండి అట్ర కూడా. ఇలాగా మనకి జెర్సీ ఆవు టైప్ లో దీనికి పొద్దుగా అయితే ఉంటుందండి. 4 రొమ్ముల మధ్య ఎడం కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే మనకైతే 4 రొమ్ముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. 4 దారాలు చూసుకోవాలి. ఇది ఎన్ని రోజులు అయింది టైం? ఇంకా ఇది డెలివరీకి ఇంకా వారం సమయం ఉంది. వారం సమయం ఉంది. డెలివరీ అయితే మనకి ఎన్ని 14 పెట్టుకోవచ్చా? 16 లీటర్లు అవుతుంది. 16 లీటర్ల పాలు కెపాసిటీ. ఇది 14 లీటర్ మనం గ్యారెంటీ ఇస్తామండి. ఓకే. ఇది 16 లీటర్ల పాలు అవుతుంది. మనం 14 లీటర్లు గ్యారెంటీ ఇస్తామండి. మంచి సైజు కలిగేదండి. ఇది కూడా ఇది వచ్చేసి వెనకాలది. ఇది వచ్చేసి ముర్రా జాతి గేదండి. ఇది కూడా దీని రింగ్ చూసండి, రూపకోస రింగ్ అంటాం కదండి. ఓకే. ఇదండి రూపకోస రింగ్. మంచి క్వాలిటీ కలిగేదండి. మంచి రింగ్ చూసండి. దీని బుర్ర కూడా, దీని అట్ర కూడా చూపించండి. ఓకే. 4 రొమ్ముల మధ్య గ్యాప్ ఎడం కూడా మంచి క్వాలిటీ కలిగేదండి. ఇది కూడా మరొక వారం అయితే ఉంటుందండి. టైం పడుతుంది. వారం రోజులు సమయం అయితే. డెలివరీ అయితే మనకి పాలు డెలివరీ అయితే ఇది కూడా ఒక 14 లీటర్లు. 14 లీటర్ పెట్టుకోవచ్చు. మంచి క్వాలిటీ అండి. ఇది లేత పడ్డండి. 2 మల్చూరు మీద ఉంది. మంచి పడ్డ, మంచి హెవీ క్వాలిటీ. ఇది వచ్చేసి కూడా బన్నీ జాతి కదండి. ఇది ఓకే. చూడండి దీని అట్రా చూపించండి. 4 రోజుల మధ్య గ్యాప్ చూపించండి. ఇది ఇంకా కూడా వారం సమయం పడుతుందండి డెలివరీకి. ఇంకా వారం ఉందండి. ఇది బన్నీ జాతి గేదండి. ఓకే. మంచి హెవీ సైజ్ అండి. మంచి క్వాలిటీ గేదండి ఇది కూడా. ఓకే. అలాగే ఇది వచ్చేసి ముర్రా జాతి గేదండి. చూచండి దీని అట్ర. ఇది డెలివరీ అయిందండి. ఇది డెలివరీ అయిందండి. ఓకే. ప్రెజెంట్ అయితే ఇది 4వ రోజు అండి. ఈ రోజుకి ఎన్ని పాలు ఇస్తుంది? జున్ను పాల మీద ఉందండి. ప్రెజెంట్ అయితే 5.5-6 అవుతుందండి. పూటకి 5.5-6 అవుతుందండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అలా అవుతుందండి. ఇది వల్లారితే ఒక 16 లీటర్లు అవుతుందండి. ఓకే. మనం 14 లీటర్లు గ్యారెంటీ ఇస్తామండి. 14 లీటర్ పాలు గ్యారెంటీ. 14 లీటర్లు గ్యారెంటీ ఇస్తామండి. ఓకే. అలాగే ఇది వచ్చేసి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగేదండి. ఇది ఇంకా 10 రోజుల సమయం ఉంది. దీన్ని అట్ర చేయాలి. ఓకే. 10 రోజుల టైం ఉంది. చూడండి దాన్ని అట్ర కూడా చూపించండి.
ఎన్ని పాలు ఇస్తారు డెలివరీ అవుతుందా ఇది? ఇది కూడా 16 లీటర్ల పాలు అవుతుంది. 16 లీటర్ పాలు. 16 లీటర్ల పాలు అవుతుంది. మంచి సైజు గల గేదెలండి. మన దగ్గర ఉన్న క్వాలిటీలు అన్ని కూడా నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయండి. మన దగ్గర 365 రోజులు కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి. నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయండి. హెవీ సైజులు ఉంటాయండి, హెవీ మిల్క్లు ఉంటాయండి. ఓకే, ఇది ఇంకోటి చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎన్ని అందాదా? మొత్తం మన దగ్గర వచ్చేసి 25 గేదెల వరకు ఉన్నాయండి మన డైరీలో ప్రజెంట్. ఇప్పుడు ఓకే 25 గేదెల వరకు ఉన్నాయండి. మరొక లోడ్ అయితే ఒక వారం రోజుల్లో అయితే మరొక లోడ్ కూడా రావడం అయితే జరుగుతుందండి. అన్ని కూడా క్వాలిటీలు ఉన్నాయండి. పోయిన వీక్ కూడా మనం 3 వారాల కింద అయితే మీరు వచ్చారు కదండి, 3 వారాల కింద వచ్చారు మన దగ్గరికి. 3 వారాల తర్వాత వీడియో అయితే మనకి ఇప్పుడు వచ్చి 40 గేదెలు అమ్మానండి నా డైరీలో. ఓకే, ఇప్పటిదాకా ప్రజెంట్ 40 గేదెలు అమ్మానండి. ఓకే, ప్రతి వారం కూడా ఏ వారం కూడా అమ్మకానికి అయితే ఆగలేదండి. రైతులు వస్తానన్నారు, కొనుగోలు చేసుకుంటే వెళ్తాను. మన దగ్గర అయితే అందరికంటే ఒక 10,000 తక్కువ ఉంటుందండి రేటు. ఇతర డైరీ ఫామ్లతో పోలిస్తే నా దగ్గర ఒక 10,000 తక్కువ ఉంటుందండి. అందరూ రేట్లు తగ్గే నా దగ్గరికి వచ్చాయని అంటున్నారు కదండి. రీజనబుల్గా మీరు రైతులు కూడా మీరు అడిగి తెలుసుకున్నారు, పక్క డైరీలో కూడా వాళ్ళు కూడా చూసుకున్నారు. అందరి దగ్గరికి అయితే అందరికంటే మన దగ్గర అయితేనే ఒక 10,000 15,000 తగ్గి అయితే ఉండడం అయితే జరిగింది. ఆ తగ్గడం వల్లే మనం 40 గేదెలు ఈ 3 వారాల నుంచి అమ్మడం జరిగింది. ఓకే, ఆ తగ్గడం వల్లే మన దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయండి. హెవీ క్వాలిటీలు ఉంటాయి, హెవీ మిల్క్లు ఉంటాయి. అదే మనం చెప్పిన మాటల మీద ఏంటంటే మనం చెప్పింది ఏదైతే చెప్పామో జెన్యున్గా అదే మాట వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతుందండి. ఇక్కడ వీడియోలో ఒక మాటలాగా చెప్పి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఒకలా చెప్పి ఇలాగా ఉండదండి. మనం ఏదైతే వాళ్ళతో ఫోన్లో మాట్లాడామో కాంటాక్ట్ అయ్యి మాట్లాడమో అదే కడగ వరకు కూడా పోషించేలా ఉంటుందండి. మిగతా వాళ్ళు ఆ మాటలు పోషించారో లేదో నాకు తెలీదు. నేనైతే కడ వరకు నేను 3 గేదెలకే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టానండి. మీరు కూడా చూశారు, చాలామందికి ఇవ్వడం మన ఛానల్లో కూడా వేయడం కూడా జరిగింది. ఇది కూడా డెలివరీ అయిందా? అవ్వలేదండి, ఇంకా అవ్వలేదండి. ఇది కూడా ముర్రా జాతి కదండి. చూడండి దీని సైజు చూడండి. ఇంకెన్ని రోజులు టైం ఉంది? ఇది కూడా ఒక 4 రోజుల సమయం అయితే ఉందండి. 4 రోజులు డెలివరీ అవుతుంది. 4 రోజులు డెలివరీ అయిపోద్దండి. చూడొచ్చు. పాలు ఎన్ని ఇస్తుంది అందాది? పాలు 16 లీటర్ల పాలు అవుతుంది. 16 లీటర్ పాలు చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ బాగుంది. ఇది ఇంకొక 4 డేస్ అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు. కనబడుతుంది కదా, మంచి క్వాలిటీ ఉన్నాయండి. చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత తీసుకోండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా కూడా మనం గేదెలు కొనుగోలు చేసినప్పుడు హర్యానా అయినా, గుజరాత్ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఎక్కడైనా కూడా దీని అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకైతే 16 లీటర్లు పెట్టుకోవచ్చు. 16 లీటర్లు పెట్టుకోవచ్చండి. ఓకే, మంచి క్వాలిటీ కలిగేదండి మన దగ్గర అన్ని కూడా నెంబర్ 1 బ్రీడ్ ఉన్నాయండి. కొత్తగా వచ్చే రైతులకు మీరేం చెప్తారు? వీల్ డైరీ ఫామ్ నుంచి కొత్తగా వచ్చే రైతులకు ఎవరైనా కానీ సరే, కానీ ఇప్పుడు మీరు డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు సరైన అనువైన సమయం అండి. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నట్లయితే మీకు గేదెలు మనకి నచ్చిన గేదెలు దొరికిద్దండి. మీరు ఏ గేదె సెలెక్షన్ మెయిన్ ఏంటంటే డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే గేదెలు మంచి మనం తీసుకుని వెళ్ళండి. ఆ గేదెలు ఎలాంటివి ఉండాలంటే నెంబర్ 1 బ్రీడ్ ఉండాలి, ఇది కింద అట్ర ఉండాలి, నడుము ఉండాలి, బుర్ర ఉండాలి. ఇలాంటి గేదెలు మీకు కావాలనుకున్నప్పుడు ఈ సమయంలో అయితే ఈ సీజన్లో అయితే ఎక్కువ గేదెలు మీకు ఉంటాయండి. ఎక్కువ గేదెలు మీకు కూడా అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి, తక్కువ కూడా దొరుకుతాయి, మీకు అనుకున్న రేట్లకు వస్తాయి. అలాంటప్పుడు మీకు ఇలాంటప్పుడు పెట్టుకున్నట్లయితే మీ నచ్చిన గేదె వస్తుంది, నచ్చిన డబ్బుకి వస్తుంది, అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. ఇప్పుడు కూడా మనకి ఇలాంటప్పుడు పెట్టుకున్నట్లయితేనే మీకు ఎవరైనా కూడా ఒక 10 గేదెలు పెట్టుకున్న వాళ్ళు కనీసం 5 గేదెలు కొనుక్కోండి. ఇప్పుడు స్టార్టింగ్ 5 గేదెలు ఒకసారి తీసుకెళ్ళండి. 5 గేదెలు మీకు ఖాతాలో గట్టా పడిన తర్వాత మెల్లగా ఇంకొక 5 గేదెలు వేయండి. అలా ఒకేసారి మీరు పట్టుకెళ్ళాలనుకున్న గేదెలు అన్నీ ఒకేసారి పట్టుకెళ్ళిపోకుండా 5 గేదెలు చొప్పున పట్టుకుని వెళ్తే మీకు మంచి సమయం అనేది నేనైతే చెప్పడం జరుగుతుందండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9652973971 అండి. నా పేరు వచ్చేసి బిఎల్ రాజు. మా డైరీ నేమ్ వచ్చేసి విఎల్ డైరీ నేమ్ అండి. అలాగే మాది రాజమండ్రి దగ్గర రామవరం అండి. మీరు రాజమండ్రి వచ్చి కాల్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని అయితే పికప్ చేసుకుని అయితే మా సిటీ దగ్గరికి అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. మీకు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా మీకు ఫెసిలిటీస్ ఏంటంటే మీకు రూమ్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ మీరు నా దగ్గరే 2-3 పూటలు ఉండి పాలు 3 పూటలు చెక్ చేసుకుని అయితే గేదెలను అయితే తీసుకుని వెళ్ళొచ్చండి. రైతు సోదరులు ఎవరైనా మీరు పూర్తిగా గమనించండి. ఈ వీడియోలు కూడా మీరు చూసినప్పుడు పూర్తిగా చూడండి. మన గేదెలు కూడా మన నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయండి. వీడియోలో అన్నీ కూడా మన దగ్గర క్వాలిటీలు అయితే చూపించడం జరుగుతుంది. మీరందరూ క్వాలిటీలు చూసుకుని నా దగ్గరికి నేరుగా వచ్చినట్లయితే మీకు తక్కువ రేట్లకే నా దగ్గర గేదెలు దొరుకుతాయండి. తక్కువ అంటే ఇతర డైరీ ఫార్మ్ మీద 15 నుంచి 20 వేలు తక్కువకి నా డైరీలో గేదెలు అయితే మీకు అయితే ఉంటాయండి. క్వాలిటీ విషయంలో అయితే రాజీ ఉండదండి. నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయండి. హెవీ సైజులు ఉంటాయి, హెవీ మిల్కర్లు ఉంటాయి. మీకు క్వాలిటీలు అయితే ఎటువంటి రాజీ ఉండదు. అలాగే మీకు గ్యారంటీలు కూడా ఉంటాయి. బుడ్లమై వచ్చినా, స్వాలమై వచ్చినా, రొమ్ము నరాల్లో ఏదైనా డిఫెక్ట్ వచ్చినా పూర్తి గ్యారంటీలు అయితే మీకు ఇవ్వడం అంటే ఉంటుందండి. పూర్తి గ్యారంటీలు అంటే గ్యారంటీ ఏంటంటే మీరు ఇటువంటి డిఫెక్ట్ ఏదైనా వచ్చినా కూడా నేను గేట్ టు గేదె రీప్లేస్మెంట్ అయితే చేస్తానండి. ఆ గేట్ టు గేదె రీప్లేస్మెంట్ చేసేప్పుడు అయితే మీకు పూర్తిగా చాలామంది అయితే చేయరు, నేనైతే గ్యారంటీ చేస్తానండి. కిందటి వీడియోలో కూడా అలా చేసి కూడా ఇచ్చానండి. మళ్ళీ అలా ఇవ్వడంతోనే మనకి రైతులు మన దగ్గరికే రావడం అయితే జరుగుతుంది. పోయిన వీక్తో 3 వారాలతో పోల్చుకుంటే ఇప్పుడు 40 గేదెల వరకు అమ్మాను. మరి ఈ వారం మరి చూడాలి, ఈ లోడ్ అయితే వచ్చింది. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
చూసుకోవచ్చు విఎల్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే మీకు ఇలాంటి క్వాలిటీ గల గేదెలు కావాలంటే వీడియో పైన నెంబర్ ఉంది, వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు. అట్లాగే రైతులు కూడా వచ్చి అయితే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఒకసారి అయితే మీరు వాళ్ళని కూడా అడిగి మాట్లాడుకోవచ్చు. కనబడుతున్న గేదెలన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయండి రెడీగా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.